ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా, అభ్యర్థి ఎవరు అన్న అంశాలపై క్లారిటీ లేకుండా పోయింది. ఒకవైపు వైసీపీ నుంచి పోటీలో ఉన్న బొత్స ప్రచారం కూడా షురూ చేసి ఓటర్లను కలుస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన జిల్లా ప్రజాప్రతినిధులు నాయకుల సమావేశంలో ఈ ఎన్నికల్లో పోటీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దాంతో అన్ని అంశాలని పరిశీలించేందుకు చంద్రబాబు 6గురితో కమిటీని నియమించారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో వైసీపీకి మరో షాక్ ఇవ్వాలని కూటమి శ్రేణులు పట్టుదలతో కనిపిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల్లో బలమున్న వైసీపీ ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుని ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్లో బలం ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కోల్పోయిన వైసీపీకి పెద్ద షాకే తగిలింది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మీటింగ్లు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని నమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే విజయనగరం జిల్లాకు చెందిన బొత్సాని ఇక్కడ పోటీకి నిలబెట్టడంపై విశాఖ వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. బొత్స మాత్రం శాసన మండలిలో అడుగు పెట్టడానికి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. స్థానిక సంస్థల ఓటర్లను కలుస్తూ వారికి టూర్లు అరేంజ్ చేస్తూ క్యాంపు రాజకీయాలతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు కూడా బొత్స విజయంపై ధీమాతోనే కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాము. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే, మా ఓటర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా, మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా. మా ఓటర్లని ప్రలోభపెట్టి, మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి పార్టీ 10 కైవసం చేసుకోవాలని అంతరాయం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడున్న నెంబర్ పెద్దది. అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. ఉండవల్లి నివాసంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతల అభిప్రాయాలు తెలుసుకుని జిల్లాలో పార్టీల బలాబలాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంతమంది టీడీపీ వైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైసీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మొదటి 11 నెలలు తప్ప ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని, ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది ఎన్డీఏ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని ఎక్కువ మంది నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని వారు భరోసా వ్యక్తం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేస్తామని గట్టిగానే చెప్పారంట. మరికొందరు నేతలు మాత్రం పోటీకి దూరంగా ఉండడం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు చంద్రబాబు 6గురితో కమిటీని నియమించారు. టీడీపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నుంచి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నాయకులతో చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలియజేయనున్నారు. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీవీజీ కుమార్, బత్తుల తాతయ్య బాబు రెడీగా ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కోసం ఎంపీ సీటు వదులుకున్న టీడీపీ నేత బైరా దిలీప్ చక్రవర్తి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. మరి పోటీపై టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో, బొత్సపై పోటీ చేసేదెవరో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.